ప్రస్తుతం థియేటర్స్ లో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా కాసుల వర్షం కురుస్తోంది. ఇక కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాస్టింగ్ అవ్వడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడే. కానీ వీళ్లతో పాటు సరిసమానమైన క్రెడిట్స్ బుల్లిరాజు పాత్ర పోషించిన బుడ్డోడు రేవంత్ కి కూడా ఇవ్వాలి. ఫస్ట్ హాఫ్ లో ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. థియేటర్స్ కి ఆడియన్స్ ని మళ్లీ వచ్చే విధంగా ఈ సినిమా ఉంది అంటే అందులో ప్రధాన కారణం ఈ బుడ్డోడు కూడా ఒకడు. అయితే నేడు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని మూవీ టీం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు మూవీ టీం మొత్తం హాజరైంది. సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరూ ఎంతో సంతోషించి ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బుల్లిరాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను మాట్లాడుతూ అందరికీ నమస్తే. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు. ఈ సినిమాలో చూపించినట్టుగా అందరూ నాలాగా ఓటీటీలను చూసి చెడిపోకండి. ఎవ్వరూ నాలాగా తిట్టొద్దు. కేవలం ఫన్ కోసమే ఇలా చేశాను అంతే. ఇలా అవుతుంది అనుకోలేదు. ఎవరికైనా తప్పుగా అనిపించి ఉంటే క్షమించండి అని అంటాడు. అప్పుడు యాంకర్, మేమంతా దాన్ని ఎంటర్టైన్మెంట్ గానే తీసుకున్నాం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. ఈ సక్సెస్ మీట్లో నిర్మాతలలో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. మేము సమస్యల్లో పడ్డప్పుడు మా పని అయిపోయిందని చాలా మంది సంబరాలు చేసుకున్నారు. అది చూసి అనిల్, ఈ సినిమా మీ సమస్యల్ని తీర్చేస్తుంది సార్ అన్నాడు. అతను చెప్పినట్టుగానే జరిగింది అంటూ కామెంట్ చేశాడు. ఈ సినిమా విడుదలైన 3 రోజుల క్రితం ఇదే బ్యానర్ నుండి గేమ్ చేంజర్ సినిమా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని భారీ నష్టాలు చూసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గేమ్ చేంజర్ నష్టాలు పూడ్చింది. కేవలం మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు రాబట్టేలా అనిపిస్తున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఖచ్చితంగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా చేరుకుంటుందా లేదా అనేది చూడాలి మరి.